Supreme Court Chief Justice గవాయి గారి మీద జరిగిన దాడి అది చట్ట పరిధిలో ఎందుకు రాకుండా పోయింది. మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ పరిధిలో చట్టాలు ఉన్నాయి. నేర స్వభావాన్ని బట్టి, నేరం జరిగిన తీరును బట్టి ఈ దేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ఆ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం సుప్రీంకోర్టులోని ఈ దేశ రాజధాని ఢిల్లీ, దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఢిల్లీ నుంచే. అట్లాంటిది దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో, అత్యున్నత న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది. ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది, న్యాయవాదుల ముందు జరిగింది, దేశం ముందు జరిగింది, మీడియా ముందు జరిగింది. ఇది ప్రపంచానికి మొత్తం తెలిసింది. అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ, వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తితో సంబంధం లేదు. దాడి చేశాడా లేదా అనేదే చట్టం ముందు అందరికి సమానంగా భావించాలి. ఆ వ్యక్తి సిజే గారి మీద చెప్పుతో దాడి చేసిందనే విషయం రికార్డ్ అయిన తర్వాత కూడా ఎందుకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదు? రెండోది, కొన్ని సంఘటనలు మీడియా ద్వారా చూసి లేదా పేపర్ల ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసి పోలీసులు సుమోటో కేసు నమోదు చేస్తారు. కొన్ని సంఘటనలు మీడియా ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా ఈ కేసును వెంటనే నమోదు చేయండి అని చెప్పి న్యాయమూర్తులు కూడా కేసును నమోదు చేయించిన చరిత్ర ఈ దేశంలో కనిపిస్తుంది. ఒక సీజే దళితుడు, దేశ అత్యున్నత న్యాయమూర్తికి ఇంత అవమానం జరిగితే ఆ అవమానాన్ని దేశంలో ఉండబడే
ప్రజలందరూ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిజే మీద జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అని. అంటే ప్రతి భారతీయుడికి ఆగ్రహం కలిగించే అంత దాడి అనేది కదా. మన సమాజం ఇలాంటి అనాగరిక చర్యలను అంగీకరించదు అని. ఈ దాడిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అనాగరిక చర్య అని చెప్పగలిగారు కదా. ఇది పూర్తిగా ఖండించదగ్గదని చెప్పగలిగారు కదా. పాత ప్రధానమంత్రి స్పందనే భారతీయులందరి స్పందన. పాత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి స్పందనే భారతీయులందరి స్పందన. మరి ఇది అనాగరిక చర్య అని గౌరవ ప్రధానమంత్రి నోటి నుండి వచ్చినప్పుడు ఈ అనాగరిక చర్య మీద, ఈ దాడి మీద కేసు నమోదు చేయకపోవడం అనేది రాజ్యాంగాన్ని, చట్టాన్ని, మన పాలన వ్యవస్థ ఉల్లంఘించినట్టే కదా. అంత దాడి గురవుతూ కూడా ఆ దాడి గురైన సమయంలో ప్రధానమంత్రి గారే ఆయన ట్వీట్ చేసిన దాంట్లోనే ఉన్నది. దాడి గురవుతున్న సమయంలో కూడా చాలా సీజే గారు సమయం పాటించాడు, చాలా గొప్ప భూమిక పోషించాడు అని చెప్పి అభినందించాడు. దాడిని అనాగరిక చర్యలో చెప్పాడు. దాడికి గురైన సీజే గారి పట్ల చాలా అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన ప్రదర్శించాడు. అంత అనాగరిక చర్య మీద కేసు నమోదు చేయకపోవడం ఏంటి? అంత గౌరవంగా ఉన్న ఆ సీజే గారిని ఇంత అవమానించిన తర్వాత కూడా సుమోటో కేసు ఎందుకు నమోదు కాలేదు, పోలీసులు ఎందుకు చర్య చేపట్టలేదో జవాబు చెప్పాల్సిన బాధ్యత దేశ అత్యున్నత రాజధాని అయిన ఢిల్లీ పోలీస్ యంత్రాంగానికి, ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఉన్నదనేసి కూడా నేను సంవత్సరం జరుపుకున్నాను. ఇకపోతే ఈరోజు చెప్పుతో దాడి చేసిన వాళ్ళే అదే సమయంలో ఒక రాయితో దాడి చేసిందనుకోండి, అది తలకు సూటిగా పెడితే తల పగిలిపోతుంది కదా. శరీరంలో ఏ భాగాన్ని తగిలినప్పుడు అక్కడ గాయమవుతుంది కదా. రాయి స్థానంలో కత్తి ఉంటే ప్రమాదం పెరిగిపోతుంది కదా. కత్తి స్థానంలో ఒక రివాల్వర్, తుపాకీ ఉంటే అక్కడ మనిషి ప్రాణాపాయ స్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. దీన్ని బట్టి అక్కడ చెప్పుతో దాడి జరిగింది. ఇది సీజే గారిని, న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవగడపరచడం జరిగింది. ప్రతి భారతీయుడు ఖండించదగ్గది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి అన్నాడు. దళిత వర్గాలైతే ఆగ్రహం మరింత గుండెను రగిలించేంత వరకు ఉన్నది. ఆ దాడి ఓ రాయి అయినా, ఓ కత్తి అయినా, ఓ తుపాకీ అయినా కేసు నమోదు కావాలి. ఎందుకు కేసు నమోదు కాలేదుకుంటే ఇక్కడ ఇవల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఒక క్రిమినల్ చర్యగా వెంటనే పరిగణన తీసుకొని వెంటనే
కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాల్సిందిగా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేరం జరిగితే చాలు, ఆ నేర స్వభావాన్ని బట్టి ఈ దేశంలో ఎవరికైనా ఆ చట్టాలు వర్తింపజేయాల్సిందే. వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు అనే సమస్య కాదు. భారతీయ చట్టాలకు లోబడే పరిపాలన జరగాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఆ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేయడం కోసమే పరిపాలన యంత్రాంగం ఉండాలి. ఇదే దాడి అక్కడ దళితుడైన సీజే మీద కాకుండా ఆ స్థానంలో ఇంకొక సీజే ఉంటే, ఆ స్థానంలో ఇంకొక న్యాయమూర్తి ఉంటే ఆ దాడిని ఒక క్రిమినల్ చర్యగా భావించుకుని కేసులు నమోదయ్యేది కాదా? నమోదు కాకుండా పోయేదా? అంటే మా మీద దాడి జరిగినా ఉపేక్షిస్తారా? ఇది రాజ్యాంగం చట్టాలు ఒప్పుకుంటున్నాయా? మేము గుర్తు చేస్తున్నాం. మేము ధర్మ అధర్మాల జోలికి వెళ్ళట్లేదు. వాటి పట్ల మాకు లోతైన విశ్లేషణ మేము చేయాల్సి వస్తుంది. కానీ ఈ దేశంలో ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షకు గురైన, అంతరాంగానికి గురైన, అంతరాంగ వాళ్ళగా పిలువబడ్డ, అందరూ తాగే నీళ్లు కూడా తాగలేని పరిస్థితులు నెట్టబడ్డ, చదువుకు దూరంగా నెట్టబడ్డ, గౌరవానికి దూరంగా నెట్టబడ్డ మాలాంటి దళిత వర్గాలకు రాజ్యాంగమే ప్రామాణికం. రాజ్యాంగమే ప్రామాణికం. మమ్మల్ని ఏ ధర్మం మనుషులుగా చూడ నిరాకరించిందో, ఏ ధర్మం మమ్మల్ని అంతరాంగాలుగా చేసిందో, ఏ ధర్మం ఊళ్ళో ఉండబడే అందరూ తాగే నీళ్ళలో మాకు తాగకుండా చేసిందో కొన్ని వందల సంవత్సరాలు, ఏ ధర్మం సమాజంలో అందరిలాగానే అన్ని బజార్లు తిరిగే స్వేచ్ఛ మాకు లేకుండా చేసిందో, ఏ ధర్మం మాకు ముట్టికి తాకాదు కట్టి నోటికి గుంత కట్టిన పరిస్థితి తీసుకొచ్చిందో, ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసిందో కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ధర్మం ముసుగులోనే మేము మనుషులుగా చూడ నిరాకరించబడితే మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మమ్మల్ని మనుషులుగా గుర్తించింది. మా రాజ్యాంగమే, ప్రస్తుతం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ప్రామాణికం. బైబిల్, ఖురాన్, భగవద్గీతల కంటే మాకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ల కంటే రాజ్యాంగం మమ్మల్ని మనుషులుగా గుర్తించడం చేసింది. కొన్ని వందల సంవత్సరాలుగా అంతరాంగాలు పిలువబడ్డ మమ్మల్ని ఇక మీరు అంతరాంగాలని అనద్దు అని చెప్పి రాజ్యాంగమే దేశంలో నిర్దేశించింది. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ దళిత వర్గాలని ఊరిలో సమానంగా జీవించే హక్కులు కల్పించింది రాజ్యాంగం. ఈ దేశంలో మాకు రాజ్యాంగం కంటే మించిన ధర్మంకి మాకు ఒకటి కల్పించదు. మేము లోతైన ధర్మం అధర్మాల గురించి మాట్లాడుతుంది. ఏ ధర్మం మమ్మల్ని అంతరాంగాలు చేసిందో కానీ అందరూ భారతీయులాగానే మమ్మల్ని కూడా భారతీయులు గుర్తించింది రాజ్యాంగం మాత్రమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఈ స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో ఈ చదువుకునే స్వేచ్ఛ, అందరిలాగానే ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే స్వేచ్ఛ, ఎంతో కొంత ఆర్థికంగా ఇతరులాగానే గౌరవంగా సంపాదించుకునే స్వేచ్ఛ, అందరిలాగానే పంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు
చట్టసభలో ప్రవేశించే స్వేచ్ఛ మాకు బైబిల్ ఇవ్వలే, మా పురాణం ఇవ్వలే, మా భగవద్గీత ఇవ్వలే, మాకు ఎవరు ఇవ్వలే, మాకు రాజ్యాంగం మాత్రం ఇచ్చింది. ఈ రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలను, నేరం జరిగితే సమానమైన శిక్షలను ఉండాలని చెప్పి నిర్దేశించి, ఇట్లాంటి పరిస్థితిలో ఒక భారతీయుడిగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు అందరికి వర్తింపజేయాలని చెప్పి కోరుకుంటూ సిజే గారి మీద జరిగిన దాడిని కూడా ఇది క్రిమినల్ చర్యలో భాగంగా జరిగిన దాడిగా వెంటనే గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు, వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో దాడిని ఖండిస్తున్నట్టుగానే ఖండిస్తూ ఉపద్ఘాతాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానిని ఖండించినట్టుగానే ఖండిస్తూ 2 నిమిషాలు ఖండిస్తూ దాడి జరగడానికి నేపథ్యం అనే చరిత్ర పెట్టి ఒక 2 గంటలు ఉపన్యాసాలు చేసే వాళ్ళు చేస్తున్నారు. ఒక కేసు విచారణ జరిగే సమయంలో న్యాయమూర్తులు అనబడుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్ చేశారు. అందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఖజరహాలో ఉన్నవాడే విష్ణుమూర్తితో పాటు చాలా విగ్రహాలు అక్కడ ఉన్నాయి. శంకరుడు అందరూ, శివుడు ఉన్నారు. ఆ విగ్రహాలలో విష్ణుమూర్తి విగ్రహం అంతకుముందే కొంత విరిగిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి కేసు నమోదైన చరిత్ర. వాస్తవానికి ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో రాదని, అక్కడ పురావస్తు శాఖ పరిధిలో ఉన్నదని, అక్కడికి వెళ్ళి ఇది పరిశీలించుకోవాలని, అక్కడ ఆ దేవుణ్ణి పూజించాలని కొన్ని కామెంట్ చేసిన మాట వాస్తవం. ఒకే కొన్ని విశ్వాసాలకు సంబంధించిన విషయంలో వచ్చినప్పటికీ కొంతమందికి అది బాధ కలిగించిన మాట కూడా వాస్తవం కావచ్చు. కానీ ఈ విషయంలో వెంటనే తేరుకున్న సీజే గారు నాకు అన్ని మతాల పట్ల గౌరవ విశ్వాసం ఉన్నదని, నేను బుద్ధుడిగా బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నా, నేను హిందూ దేవాలయాల్లో కూడా నేను వెళ్తానని, అన్ని మత విశ్వాసాలకు సంబంధించిన దేవాలయాల దగ్గరికి నేను వెళ్ళానని, అపార్థం చేసుకోవద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ దాడి జరిగింది. నిజంగా ఆ స్థానంలో ఒక సీజే దళితుడు కాకపోతే 2 రోజుల్లోనే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ దాడి జరిగింది కదా. మరో వర్గానికి సంబంధించిన సీజే అదే స్థానంలో ఉండి ఇంత వివరణ ఇచ్చిన తర్వాత ఇంత దాడి జరిగేదా అంటే అది దాడి జరిగేది కాదు. వాస్తవానికి మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన సుప్రీంకోర్టు 2 కేసుల విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధానంగా కామెంట్స్ ఎదురైంది. సాధారణంగా ఒక విచారణ జరుగుతున్నప్పుడు పక్కన జడ్జిలు కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు, నాకు కొన్ని వినడం. కామెంట్స్ జడ్జిమెంట్ కావు, కానీ ఇంతకంటే కామెంట్స్ వచ్చిన సందర్భాలు మత విశ్వాసాలకు సంబంధించిన విషయంలో 2 ఉన్నాయి. చాలా ఉండవచ్చు, నేను 2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం కేసు. అయోధ్య రామ మందిరం సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పేసిన పిటిషన్ దారులను ఉద్దేశించి జడ్జిలు మాట్లాడిన కామెంట్స్ ఏంటంటే రాముడు అయోధ్యలోనే పుట్టిండని ఆధారం ఏంటి అని. ప్రతి భారతీయుడి విశ్వాసం ఏంటి వాస్తవానికి? ప్రతి భారతీయుడి విశ్వాసం ఏంటి వాస్తవానికి? రాముడు అంటేనే అయోధ్య గుర్తుకొస్తాడు. ప్రవక్త అంటే ఒక చోటు గుర్తుకొస్తాడు, క్రీస్తు అంటే ఒక చోటు గుర్తుకొస్తాడు. కానీ చర్చి రాముడు అయోధ్యలోనే పుట్టిండని చెప్పడానికి ఆధారం ఏంటి అని అడుగు. ఆయన ఉన్నత వర్గాలు చర్చి హిందూ విశ్వాసాలకు సంబంధించిన నమ్మకం ఉన్నది. వాస్తవానికి భారతీయులందరి విశ్వాసం రాముడు అయోధ్యలో పుట్టిండని అన్నప్పుడు మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆధారం ఎలా తెచ్చి పెడతారు? ఇది ప్రతి భారతీయుడు అర్థం కలిగించేదే కదా. కానీ అట్లాంటి కామెంట్ చేసిన ఆ ఉన్నత వర్గాల హిందూ విశ్వాసాలకు సంబంధించిన అభిమానించే గౌరవించే ఆ జడ్జి మీద ఇట్లాంటి దాడి జరగలేదు, నీకు తెలియదా అని చెప్పి ఒక విమర్శ కూడా రాదు. రాముడు ఎక్కడ పుట్టినని భారతీయుల విశ్వాసము అది నీకు తెలియదా అని చెప్పి ఒక ప్రధాన విమర్శ జరగలేదు, దాడి జరగలేదు. అంతేకాదు, రాముడు రఘువంశానికి సంబంధించిన వ్యక్తి కదా. ఇప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే అడగాలని ఏమైనా ఉన్నదా? ఆ వంశం వాళ్ళే పిటిషన్దారులై ఉండాలి. ఇది నిజంగా రాముడి పట్ల గౌరవం ఆరాధన ఉండే వాళ్ళకి అర్థం కలిగించాల్సిన మాటే కదా. ఒక రఘువంశం సంబంధించిన వాళ్ళే రాముడిని గొప్ప రాజుగా లేదా దేవుడిగా భావించుకోవాల్సిన అవసరమే లేదు కదా. మూడవది, ఆ ప్రాంతానికి అయోధ్యకి కైవత్యం ఎందుకు ఆపాదిస్తున్నారు అని అడిగారు. రాముని దేవుడిగా భావించే విశ్వాసాల వల్ల ప్రజలకి రాముడు పుట్టిన స్థలాన్ని కైవత్య ప్రాంతంగా దేవుడే జన్మించిన ప్రాంతంగా చెప్పుకుంటారు కదా. కానీ ఆ ప్రాంతానికి దైవత్వం ఎందుకు ఆపాదిస్తున్నారు అనే మాట కూడా తెలిసేవాడు మాట్లాడేది. దీని మీద ఎలాంటి విమర్శ లేదు, దాడి లేదు. ఆ దేవుడి దగ్గర పూజ చేసుకోండి అన్నందుకు దాడి జరిగిందేమో కానీ పురావస్తు శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోండి అన్నది దాడి జరిగిందేమో కానీ దళితుడు సీజేదా రాముడు ఎక్కడ పుట్టిండు అన్న దానికి దాడి లేదు. రాముడు రఘువంశానికి సంబంధించిన వ్యక్తే కావచ్చు, కానీ భారతీయుల హృదయంలో రాముడు ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. ఆ ప్రాంతం దేవుడు పుట్టిన ప్రాంతంగా భావించుకునే విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళ వయసు తెలుసు. ఆయన ఇటువంటి కామెంట్స్ జడ్జీలు చేసినప్పుడు ఎలాంటి నెగిటివ్ ప్రతిస్పందన లేదా ఆ జడ్జీల మీద విమర్శ ఏనాడు జరగలేదు కదా. హిందూ విశ్వాసాలకు సంబంధించిన జడ్జీలు ఇంత ప్రశ్నలు వేసినా ఆ ఉన్నత వర్గాల జడ్జీల మీద దాడి జరగలేదు. కానీ ఇవాళ ఒక దళితుడైన గవాయి గారి మీద దాడి జరగడం అంటే అవును మీరా మా మీద కామెంట్ చేసి ఇంతకాలం మిమ్మల్ని ఊరికి దూరంగా పెట్టాం, ఇంతకాలం మిమ్మల్ని అంటరాని వాళ్ళగా చేశాం, అంటరాని వాళ్ళ మాకు తీర్పులు ఇచ్చే, ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వల్ల మాకు తీర్పులు ఇచ్చే అనే ఒక అభిప్రాయమే కదా. మన రాజ్యాంగం లేకపోతే న్యాయవ్యవస్థ, ఆ న్యాయవ్యవస్థ లేకపోతే సీజే దళితుడే ఉండేవాడు. జీర్ణించుకోని శక్తులే కదా ఈ దానికి పరపడ్డ విషయం. రెండోది విశ్వాసాలు రాజ్యాంగం. విశ్వాసాలు రాజ్యాంగం
ఇంకో విశ్వాసానికి సంబంధించిన కేసే శబరిమల కేసు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో పూజలు చేసుకునే అవకాశం స్త్రీలకు లేదనేది విశ్వాసం. కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా లింగ వ్యవస్థ ఉండకూడదు అనేది తీర్పు వచ్చిన సారాంశం. ఎక్కడనైనా స్త్రీ పురుషుల మధ్యలో లింగ వ్యవస్థ అనేది ఉండకూడదు అనేది తీర్పు సారాంశం. ఆ తీర్పు రాకముందు జరిగిన ఆర్గ్యుమెంట్స్ చాలా దేశంలో చాలా చర్చలు పెట్టినాయి. మరి విశ్వాసం ఒకటవుతే తీర్పు ఒకటి వచ్చేసింది. విశ్వాసం ఒకటవుతే తీర్పు ఒకటి వచ్చేసింది. ఆ తీర్పు ఇచ్చింది కూడా హిందూ విశ్వాసాలకు సంబంధించిన, అదే సమయంలో ఉన్నత వర్గాలకు సంబంధించిన జడ్జీలే ఆ తీర్పునిచ్చారు. మన విశ్వాసాలు అంగీకరించం. తీర్పు రాజ్యాంగంలో లోబడి, చట్టాలకు లోబడి స్త్రీ పురుషుల మధ్యలో సమానత్వాన్ని ఉండే విధంగా తీర్పు వచ్చేసింది. అట్లాంటి జడ్జీల మీద కూడా ఎలాంటి విమర్శ దాడి జరగలేదు. కానీ కేవలం సీజే దళితుడు కాబట్టి నువ్వు ఇట్లాంటి కామెంట్స్ చేస్తావా అనే ఒక పద్ధతిలో దాడి చేసిందే కాకుండా ఇంకా సమర్పించుకునే వాళ్ళని కనిపిస్తున్నారు. కానీ మా అభిప్రాయం, గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభిప్రాయమే ఈ దేశ పౌరులందరి అభిప్రాయమే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన గొప్పగా మాట్లాడిన దాంట్లోనే మళ్ళీ నేను చదివిస్తున్నా. సీజేపై జరిగిన దాడి పట్ల ప్రధాని స్పందన వెంటనే ఫోన్ చేసి జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయులు అగ్రం వ్యక్తం చేస్తున్న ఇది ముమ్మాటికి వాస్తవం. మన సమాజం ఇలాంటి అనాగరిక చర్యలకు తావివ్వదు అని. ఇది అనాగరిక చర్య అనే విషయం వాస్తవం. ఇది పూర్తిగా ఖండించదగ్గదనే విషయం. దయచేసి హిందూ మత విశ్వాసమా, క్రైస్తవ మత విశ్వాసమా, మహమ్మదీయ విశ్వాసమా కాదు. నేరం జరిగిన దాన్ని బట్టి నేరం కూడా కాదనేది తెలుసాలి. విశ్వాసాలకు సంబంధించిన విషయం కాదు, దాడికి సంబంధించిన విషయం. ఈ దాడి ఇవాళ చెప్పుతో దాడి జరిగింది. ఆలో చెప్పున్నది జేబులో రాయి తీసుకొని పోతే, జేబులో కత్తి తీసుకొని పోతే, జేబులో రివాల్వర్ తుపాకీ తీసుకొని పోతే ఆ దాడి తీవ్రత పెరిగేది కదా. దాడే కదా. కాబట్టి దాడిని బట్టి, నేర స్వభావాన్ని బట్టి, నేరం జరిగిన తీవ్రం బట్టి సంబంధిత చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏమైనా అడుగుతున్నారు. ఆ చట్టాలను అమలు చేసే ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎందుకు తమ విధులు న్యాయబద్ధంగా చట్టానికి లోబడి ఎందుకు నిర్వర్తించలేదని అడుగుతున్నాం. ఇప్పటికైనా నిర్వర్తించాలని కోరుతున్నాం. ఇది మా విజ్ఞప్తి, మా డిమాండ్. మళ్ళీ చెప్తున్నాం, మమ్మల్ని ఏ ధర్మం మనుషుల్లో చూడ నిరాకరించిందో మాకు తెలియదు. ఏ ధర్మం మాకు ఊర్లో ఉండబడి అందరితో సమానంగా మంచినీళ్ళు తాగే స్వేచ్ఛ కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల శతాబ్దాలు లేకుండా చేస్తుందో మాకు తెలియదు. మమ్మల్ని ఊరి దూరంగా నెట్టి పెట్టింది ఏ ధర్మమో మాకు తెలియదు. ఊరు అవతల అంటాంగాలుగా పిలువబడ్డది ఏ ధర్మం చేస్తుందో మాకు తెలియదు. ప్రజల్లో అందరిలాగా స్వేచ్ఛగా తిరగకుండా ఉండడానికి ముట్టికి తాటకు కట్టింది ఏ ధర్మమో మాకు తెలియదు. మా నోటికి గుంట కట్టింది ఏ ధర్మమో మాకు తెలియదు. మమ్మల్ని కొన్ని శతాబ్దాల పాటు చదువుకు, గుర్తింపుకు, గౌరవానికి దూరం చేసింది ఏ ధర్మం మాకు తెలియదు. కానీ వీటన్నిటిని పోగొట్టేది మాత్రం రాజ్యాంగం. వీటన్నిటిని దుర్మార్గమైన నిబంధనలు, పశువుల కంటే హీనంగా చూడబడ్డ నిబంధనలు లేకుండా చేసింది రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగమే మాకు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ఖురాన్, మాకు భగవద్గీత,
మాకు బైబిల్ లేకపోతే సిక్కు మత విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు ఏవైనా ఎన్ని విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నా మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూడబడ్డ వాళ్ళను శిక్షించలేదు కదా, మమ్మల్ని ఊరికి దూరం చేసిన వాళ్ళకు శిక్ష లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మమ్మల్ని అవమానించే వాళ్ళు ఉంటే మమ్మల్ని అవమానించిన వాళ్ళను చట్టపరమైన శిక్షలు చేయాలని చెప్పి మేము కోరాలన్నా దాడి చేయాలి. మమ్మల్ని ఇప్పటికీ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల్లో మరింత ముందుకు తీసుకొచ్చిన ఎస్సీ యాక్ట్ ఉన్నది. ఎస్సీ యాక్ట్ ఉండగా కూడా మాకు అవమానాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక మాట జారినందుకు అని మీరు అనుకుంటే పరిష్కారం దాడి అవుతే కుల వ్యవస్థలు ఇప్పటికీ పాటిస్తూ ఇప్పటికీ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మీరేం చేస్తారులే అని చెప్పి దాడిలో హత్యలు అత్యాచారం చేస్తున్న వాళ్ళ పట్ల మేము ఎలా ఏ భావం కలిగి ఉండాలి? మేము ఏ భావం కలిగి ఉండాలి? మాట జారితే ఆ జారిందా అడ్డం పెట్టుకుని దాడి కరెక్ట్ అంటున్న వాళ్ళకు ఆ మాట జారిందని ఒకవేళ తప్పని మీరు భావించుకుంటే ఆ తప్పు చట్టపర పరిధిలో న్యాయశాఖ పరిధిలో దానికి రుజువు చేసే అవకాశం ఉంది కదా. మమ్మల్ని అవమానించిన వాళ్ళ పట్ల మేము దాడి చేయాలా? మీరేం చేస్తారని చెప్పి మా తల్లుల్ని, మా అక్కల్ని, మా దళిత వర్గాల సంబంధించిన మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ప్రేమించినందుకే మీరు ఇంకా మా అమ్మాయిలను ప్రేమించరా అని చెప్పి హత్యలు చేసే సంఘటనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లాంటి చోట అందరు తాగే నీళ్ళ కాడికి వెళ్ళి ఒక చిన్న బిడ్డ మేఘాలు, ఇంద్రకుమార్ మేఘాలు నీళ్లు తాగితేనే ఆ తాగిన చిన్న బిడ్డని చంపేసిన సంఘటనలు కనిపిస్తున్నాయి. మేము చట్టపట్టులో వాళ్ళు శిక్ష చేయాలని పోరాడినా, ప్రతి దాడులకు వెళ్ళాలన్నా? మాకు రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల పరిధిలో ఎస్సీలను అవమానించడం లేదా వాళ్ళ పట్ల దూషించడం, వాళ్ళ పట్ల దాడి చేయడం అనేది పలానా చట్టపరంగా శిక్షలు ఉంటాయని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. మా పట్ల ఇప్పటికి జరిగిన చట్టాల పరిధిలోనే న్యాయం కోరుతున్నాం, చట్టాల పరిధిలో శిక్షలు కోరుతున్నాం. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఇప్పటికీ అవమానం పడుతున్నారు, దాడులకు గురవుతున్నారు, అత్యాచారాలు గురవుతున్నారు, హత్యలు గురవుతున్నారు. మేము తిరిగి ప్రతీకారం అనే కోరికతో మేము వెళ్ళాలా? చట్టపట్టులో, న్యాయపట్టులో మేము న్యాయాన్ని, గౌరవాన్ని కోరుకోవాలి. మాకు అంబేద్కర్ నేర్పింది, రాజ్యాంగం స్ఫూర్తి నేర్పింది, సమయం పాటించాలి, చట్ట పరిధిలోనే న్యాయాన్ని కోరాలని. సమయం పాటించాలి, చట్ట పరిధిలోనే న్యాయం కోరాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగం చెప్పింది. మేము ఆ పరిధిలోనే న్యాయం తెలుపుతున్నాం. ఇప్పటికైనా కేసు నమోదు చేయాలని చెప్పి, అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఎంఆర్పిఎస్ ఉన్న చోట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మొత్తం రాష్ట్రాల్లో ఇప్పటికీ మేము 4 రాష్ట్ర కమిటీలతో సంప్రదించి తీసుకున్న నిర్ణయం ఇమీడియట్లీ సుప్రీంకోర్టు సిజే గోవై గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వాళ్ళను చట్టపరంగా కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, మరెక్కడ న్యాయమూర్తుల మీద ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఒక సమగ్రమైన విచారణ చేసి తదుపరి సూచనలు న్యాయమూర్తులతో కంపేసి చేయాలని, అదే సమయంలో తదితర డిమాండ్లతో
అక్టోబర్ 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నల్ల జెండాలతో చేస్తాం. దానికి నిరసనగా అక్టోబర్ 11న ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో చేస్తాం. ఇవి మహారాష్ట్ర కూడా, ఛత్తీస్గఢ్ కూడా, పాండిచ్చేరి అండ్ ఒడిశా రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకిస్తాం. అదే సమయంలో ఆత్మగౌరవంతో జీవించాలనుకున్న ప్రతి దళితులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజాస్వామ్యవాదులందరూ ఈ పిలుపులో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 17న మండల కేంద్రాల్లో నల్ల జెండాతో కూడిన నిరసన ప్రదర్శనలు దాడికి నిరసనగా ఉంటాయి. సేమ్ టైం చలో హైదరాబాద్ పిలుపు అక్టోబర్ 22న ఉంటుంది. భారీ నిరసన ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగాన్ని గౌరవించే, అంబేద్కర్ గౌరవించే ఇట్లాంటి అనాగరిక చర్యలను ఖండించే ప్రతి ఒక్కరూ ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నాం. అక్టోబర్ 22న చలో హైదరాబాద్, ఇది తెలంగాణ రాష్ట్ర స్థాయి భారీ నిరసన కార్యక్రమం. అక్టోబర్ 23న చలో అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇది భారీ నిరసన కార్యక్రమం. అక్టోబర్ 24న చలో చెన్నై, ఇది తమిళనాడుకు సంబంధించిన భారీ నిరసన కార్యక్రమం. అక్టోబర్ 25న చలో బెంగళూరు, ఇది కర్ణాటకకు సంబంధించినది. అట్లనే ఇంకా మహారాష్ట్ర, అదే సమయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, పాండిచ్చేరి మాకు అందుబాటులో ఉండబడే కమిటీలతో చర్చించి అక్కడ కూడా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. ఈ విషయంలో ఖచ్చితంగా ఆత్మగౌరవంతో జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి మేము కోరుతూ ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాం. దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు సంఘటన జరిగిన వెంటనే సిజే గారికి ఫోన్ చేసి ఈ దాడిని ఖండిస్తున్నామని, అదే సమయంలో ప్రతి భారతీయుడు ఈ దాడి పట్ల ఆగ్రహంతో ఉన్నాడని, ఇట్లాంటి అనాగరిక చర్యల్ని ఎవరు సహించాలని, ఇది పూర్తిగా ఖండించదగదని మాట అని నిజంగా దళిత వర్గాలకు ఎనలేని ఒక ధైర్యాన్ని, దళిత వర్గాలకు జరిగిన అవమానాన్ని ఒక సీరియస్ గా ఖండించిన విధానాన్ని దృష్టి పెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కాకపోతే ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మార్గనిర్దేశాలు అందించే విధంగా, ఢిల్లీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కనుక ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించే విధంగా ముందుకు వస్తారని చెప్పి మేము ఆశిస్తూ, నిజంగా ఇప్పుడున్న రాజకీయ నేతల్లో, ఇప్పుడు కళ్ళ ముందు జీవిస్తూ సమాజం ముందు కదలాడుతున్న రాజకీయ నేతల్లో అంబేద్కర్ అంటే ఎనలేని గౌరవం కలిగి ఉన్న వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారే. దళితులకు ఎక్కడ ఏ అవమానం జరిగినా దాన్ని ఖండించాల్సిందే, వాళ్ళ పట్ల ఉండాల్సిందే అని అంటున్నది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారే. సిజే గారికి జరిగిన దాడిని ఖండిస్తూ ఆ స్థాయిలో ముందుకు వచ్చింది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారి. ఆయన పట్ల మాకు గౌరవం, ఆయన పట్ల అభిమానం మాకు కలిగి ఉన్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, రాజకీయ నేతల్లో దళితుల పట్ల నిజమైన అభిమానం గల వ్యక్తి, దళితులను ఆదుకునే వ్యక్తి, దళితులను పైకి తీసుకొచ్చే వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారు అనే విషయం మరొకసారి గుర్తు చేస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. లేకపోతే నా బీసీ 42% దాని మీద ఎంఆర్పీ స్పందనగా హైకోర్టు స్టే ఇచ్చిన ఈ సమయంలో అది తాత్కాలిక అడ్డంకిగానే మనం చూడాలి. అంతిమ విజయం వైపు
పోరాటం చేయాల్సిన బాధ్యత, అన్ని ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత బీసీ సంఘాలతో పాటు వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయడానికి వాస్తవానికి ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థల్లో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా దామాష కంటే మించి తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇక్కడ అమలు జరుగుతున్నాయి. కానీ జనాభా కంటే అతి తక్కువ రిజర్వేషన్లు 50% జనాభా ఉండి కూడా అతి తక్కువ రిజర్వేషన్లు పొందుతున్నది మా బలహీన వర్గాల ప్రజలే. కాబట్టి మా బలహీన వర్గాల ప్రజలకు రావాల్సిన వాటా 50% మినిమం దక్కాలి. కానీ కారణాలమైన 42% కూడా చేయించుకోలేని శక్తులు ఇక్కడ కొన్ని అడ్డంకులు కల్పిస్తున్నాయి. ఆ అడ్డంకుల్లో భాగంగా ప్రభుత్వం తేగా భావిస్తున్నా అది తాత్కాలికంగానే తప్ప అంతిమ విజయం మాత్రం సామాజిక న్యాయాన్ని జనాభా దామస్పరంగా అవకాశాలను కోరుకునే ప్రతి ఒక్కరికి అంతిమ విజయం అవుతుంది. ఆ విజయం సాధించే దిశగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వర్గాలందరినీ కలుపుకొని మా బీసీ ప్రజలందరికీ అందరూ నిలబడే విధంగా మా పాత్రను మేము పోషిస్తాం. వాస్తవానికి ఈ విషయంలో మేము ఇప్పటికే నా సోదరుడు వాస్తవానికి దసరా రోజు ఈ తీర్పు వచ్చింది నిన్న, కానీ దసరా రోజే మా ఇంటికి స్వయాన మా తమ్ముడు అంతకుముందు మాల మహానాడు అదే సమయంలో తెలంగాణ జేఏసీలో అతి కీలక పాత్ర పోషించిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండబడే నా తమ్ముడు అద్దంకి దయాకర్ను మరో తమ్ముడు గిరిజన తమ్ముడు నమ్మడంల పోరాట సమితిని ఏర్పాటు చేసి మా తండాలో మారాజ్యం నినాదం తీసుకొచ్చి తండాలను పంచాయతీలో గుర్తించే పోరాటంలో విజయం సాధించిన నా తమ్ముడు వెల్లయ్య నాయకుని స్వయాన నేను ఇంటికి పిలుచుకున్నా. దసరా రోజే ఇంటికి పిలుచుకొని 3-4 గంటల పాటు మా ఇంట్లోనే చర్చించాం. ఎస్సీ ఎస్టీలుగా మనం ఏ అవకాశాన్ని పొందుతున్నామో ఇంకా ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఏ అవకాశాలు రావాలో వాటి మీద కలిసి పనిచేస్తూనే ఉమ్మడిగా మన బీసీ ప్రజల న్యాయమైన పోరాటంలో మనం భాగస్వామ్యం కావాలి. మనం భాగస్వామ్యం కావడానికి ఏ మార్గం ఉన్నా ఏ అవకాశం ఉన్నా అందులో మనం ముందుకు సాగాలి అని చెప్పి ఒకటి ఇప్పటికే నా బలహీన వర్గాల సంఘాల నాయకత్వం ఎవరెవరైతే దీని గురించి గట్టిగా కృషి చేస్తున్నారో వాళ్ళతో కలిసి పనిచేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. అంతిమంగా 42% రిజర్వేషన్లు అమలు జరిగే స్థాయి వరకు తీసుకొచ్చిన వరకు మన పోరాటాన్ని మన వంతు పాత్రగా పోషించాలని చెప్పి వాస్తవానికి దసరా రోజే మేము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లడం కోసం జరిగే ప్రయత్నం ముందు చేద్దామని చెప్పి కూడా మేము ముగ్గురం కలిసి అనుకున్నాం. ఇది దాదాపు 3-4 గంటల పాటు మా ఇంట్లోనే చర్చ జరిగింది, ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది. అదే సమయంలో నిన్న కాకుండా మా పెద్దలు మా కులానికి పెద్ద అయిన మోత్పల్లి నరసింహ గారి ఇంట్లో కూడా ఇప్పుడు జరిగిన దాని మీద ఒక చర్చ జరుగుతూనే బీసీ రిజర్వేషన్ పెంపుదల పోరాటంలో కూడా అందరం కలిసి పనిచేయాలి, అనగాన వర్గాలు అందరికీ అండగా నిలబడాలని చెప్పి అక్కడ కూడా ఒక చర్చ జరిగింది. మా వంతు పాత్ర ముందు రోజులు ఎట్లా పోషించాలనే విషయంలో ముందుకు వచ్చాం. ఇక్కడ నేను రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ స్టే వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు రేపు స్టేని ఎట్లా అధిగమించాలి, దీనికి చట్టరూపం ఎట్లా తీసుకురావాలి, న్యాయ వ్యవస్థ కూడా అడ్డుకోలేని నిర్ణయాలు ఎలా చేయాలనే విషయంలో కలిసికట్టుగా కూర్చుంటే పరిష్కారం అవుతుంది. దయచేసి ఇక్కడ చాలా మంది స్టే కొట్టేసిన తర్వాత కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది కొట్టేసిందని సంబరాలు చేసుకుంటాం. ఒక పక్క 42% రిజర్వేషన్ సమర్పితమంటూనే మరొక పక్క ఇది లోపభూయిష్టమైందని మేము ముందే చెప్పాము, మేము చెప్పినట్టుగానే స్టే వచ్చిందని చెప్పి కొంత అంటే మా మాట గెలిచిందని చెప్పి సంబరాలు చేసుకుంటాం. ఇది న్యాయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కారణాలు ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన చర్చకు దారితీసింది. బలహీన వర్గాల్లో ఒక ఆశలు రేకెత్తించారు. ఏ రాజకీయ పార్టీ కూడా 42% ఒప్పుకోమని చెప్పి అనే పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లడం వల్ల ఒక ప్రయాణం అయితే జరిగింది. ఎంత కాదన్నా శాసనసభలో 42% అంశం మీద అన్ని పార్టీలు సమర్థించడం అంటేనే, ఏకగ్రీవంగా తీర్మానం పొందడం అంటేనే
మీరు ముందు చొరవ తీసుకుంటారనే విషయం రుజువైంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బేసికాలకు వెళ్ళకుండా ఈ 42% రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా చేయడం కోసం, ఆ చిక్కులను అధిగమించడం కోసం, వచ్చిన చిక్కులను అధిగమించడం కోసం దయచేసి మీరు ఏ రాజకీయ పార్టీ ఏ అభిప్రాయం కలిగి ఉండేది అంతిమంగా వ్యతిరేకించడం లేదు కాబట్టి రాజకీయ పార్టీల రూపంగా వ్యతిరేకించడం లేదు కాబట్టి ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను, ఇప్పటికే చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టసభల శాసనపక్ష నాయకులు, ఒక పార్టీ నుంచి ఇద్దరిని, కొన్ని పార్టీలకు శాసనసభ ప్రాతినిధ్యం లేకపోయినా వాళ్ళు, ఉదాహరణకి ఎగ్జాంపుల్ సిపిఎం పార్టీ ప్రాతినిధ్యం లేదంటున్నాం. కానీ తెలంగాణ సమాజంలో, తెలుగు సమాజంలో, దేశంలో సిపిఎం పార్టీకి ఒక బలమైన గుర్తింపు, గౌరవం ఉన్నది కదా. చట్టసభల ప్రాతినిధ్యం లేకపోవచ్చు. కాబట్టి రాజకీయ పార్టీల అధ్యక్షులు, చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనపక్ష నాయకుడిని, వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని అందరూ సమానిస్తున్నారు కనుక వేషాలకు వెళ్ళకుండా మేము చెప్పింది అమలు జరగలేదు కదా అంటే, నిజంగా వేషాలకు వెళ్ళకపోతే బీజేపీ కాంగ్రెస్ దేశంలో కలుసుకుంటే ఏ చట్టాలు రాకుండా పోతే, అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్షం దేశంలో కాంగ్రెస్, ఒక న్యాయమని అనుకున్నప్పుడు ఆ న్యాయాన్ని కలిసికట్టుగా పూర్తి చేస్తే ఎవరికి రావాల్సిన గౌరవం వాళ్ళకి వస్తుంది కదా, ఎవరికి రావాల్సిన గుర్తింపు వాళ్ళకి ఉంటుంది కదా. ప్రజలు ఎవరు ఏ పాత్ర పోషించారో మాకు న్యాయం చేయడానికి అని చెప్పి అనుకొని వాళ్ళ పట్ల వాళ్ళ అభిమానాన్ని ఏ రూపంగా చాటుకుంటారు కదా. కాబట్టి ఓటు రాజకీయ కోణంలో ప్రతి విమర్శలు కాకుండా, ఓటు రాజకీయ కోణంలో ఎవరు ఎక్కువ కైవసం చేసుకోవాలి, ఈ బీసీ 50% ఓటును ఎవరు ఎక్కువ కైవసం చేసుకోవాలనే ఒక ఆటతో కాకుండా, ఒక డ్రామాతో కాకుండా, సమస్య పరిష్కారం చేసినా అందరూ కలిసికట్టుగా అడుగులు ఇది పెద్ద సమస్య కాదని కూడా స్పష్టం చేస్తున్నాం. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బీసీ చట్ట, ముస్లిం మన దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు పాస్ కాలే, దశాబ్దాలుగా అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ కావాలన్న అంశం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాస్ కాలే. ఇది దాంతో పోల్చుకుంటే మండల కమిషన్ నివేదిక ఆధారం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు నిజంగా అన్ని రంగాల్లో న్యాయబద్ధమైన వాట పొందండి నా బీసీ ప్రజలే కదా. అంటే ఆ బీసీ ప్రజల న్యాయమైన హక్కును గౌరవించి సమర్థించే పార్టీలన్నీ, వ్యతిరేకించే పార్టీలు ఎవరు లేరు కనుక ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 42% రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు కనుక ఇక్కడ పార్టీలు అక్కడ జాతీయ స్థాయిలో నాయకత్వం అవుతుంది కనుక తప్పకుండా కలిసికట్టుగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొని సమస్య పరిష్కారానికి, వచ్చిన చిక్కులను అధిగమించడానికి, రాబోయే రోజుల్లో సంపూర్ణ న్యాయం నా 15 వర్గాల ప్రజలకు అందించడానికి కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని, ప్రతి విమర్శలు మాని, ఓటు రాజకీయాల కోణం మాని, ఇచ్చిన మాటలకు నిలబడే విధంగా, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ భూమిక పోషించాలని చెప్పి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు అవునన్నా కాదన్నా ఈ అంశాన్ని ఒక టాప్ ఎజెండాలో తీసుకొచ్చారు. కొంతమందికి అది ఈర్షద్వేషం ఉండవచ్చు, ఏ వ్యక్తున్నా కూడా ఒక ముందువాసన నిలబడ్డారు కనుక మీరే పెద్ద మనసు చేసుకొని సూచనలు సలహాలు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సమస్య పరిష్కారానికి తీసుకునే విధంగా, ఆ సలహాలను పాటించి ముందుకు సాగే విధంగా, కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పూర్తి చేస్తున్నా. ధన్యవాదాలు.